హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇద్దరు అమ్మాయిలతో. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, నేనైతే మలబార్ గోల్డ్ స్కీమ్ అయితే పే చేస్తున్నానండి. ఫైనలీ 11 మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో మేము మార్చి 3కి అయితే నాకు స్కీమ్ కంప్లీట్ అయింది. ఇంకా వాళ్ళకి కాల్ చేస్తే ఏప్రిల్ 1 తర్వాత ఎప్పుడైనా రమ్మని చెప్పారనమాట. ఇక ఇప్పుడైతే వచ్చాము. ఇది వచ్చేసి బీదర్ బ్రాంచ్ అండి. మేము స్కీమ్ పే చేసేటప్పుడు మాకైతే 2 స్కీమ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకటి వచ్చేసి మనీ అక్యుములేటెడ్ అనమాట. అదేంటంటే మనం మంత్లీ ఏదైనా ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది పే చేస్తూ పోవాలి. అంటే ఫస్ట్ మంత్ ఒక 5,000 కట్టామనుకోండి, 11 మంత్స్ కూడా అలాగే 5,000 పే చేస్తూ పోవాలి. 11 మంత్స్ తర్వాత మనకు 55,000 అనేది మన అకౌంట్లో డిపాజిట్ అయ్యి ఉంటుంది కదా. ఆ 55,000 రూపీస్కు మనకు ఆ రోజు అంటే 11 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఆర్నమెంట్ తీసుకునే రోజు ఎంతైతే గోల్డ్ వస్తుందో ఆ 55,000కు ఆ గోల్డ్ తీసుకోవాలన్నమాట. అంటే అంత గోల్డ్ అనేది వస్తుంది. ఇక్కడ ఏంటంటే 18% వి అనేది మేనేజ్ చేస్తారు, మళ్ళీ ప్లస్ 3% జిఎస్టీ అయితే పే చేయాలన్నమాట. ఇదేంటంటే నాకు అంత వర్త్ అనిపించలేదు. మళ్ళీ ఇంకొక స్కీమ్ కూడా ఉండిందండి. ఇదేంటంటే గోల్డ్ అక్యుములేటెడ్. అంటే మనం ఇప్పుడు మంత్లీ 5,000 రూపీస్ అయితే పే చేస్తున్నాం అనుకోండి. ఆ 5,000 రూపీస్కి ఆ మంత్ అంటే మనం అమౌంట్ కట్టిన రోజు ఎంతైతే గోల్డ్ వస్తుందో 5,000 రూపీస్కు అంత గోల్డ్ అనేది మన లాకర్లో అనేది డిపాజిట్ అవుతుందన్నమాట. సో ఇది నాకు కొంచెం వర్త్ అనిపించింది. మేము పే చేసేటప్పుడు అయితే దీనికి కూడా 18% అని చెప్పారండి. కానీ తీరా మనం ఇప్పుడు వెళ్ళిన తర్వాత అయితే 14% అని చెప్పేస్తున్నారు అనమాట. కొంచెం నాకు ఇది అనిపించింది అనమాట. అంటే 18% చెప్పేసి తర్వాత ఇప్పుడు మళ్ళీ 14% అన్నారని కొంచెం డిసప్పాయింట్ అయ్యామండి మేమైతే. ఇక్కడ కలెక్షన్ చూసుకుంటే అంతగా అస్సలు వెళ్ళాం కానీ ఏదో ఒకటి తీసుకోవాలని తీసుకొని వచ్చేసినట్టు ఉందండి. అంటే కలెక్షన్ లేదనమాట, అంతా ఎల్లో గోల్డ్ పాలిష్తోనే ఉంది. నేను నక్షీలో ఏదైనా చూద్దాం అనుకున్నా కానీ అస్సలు నాకైతే ఒక్క ఆర్నమెంట్ కూడా లేదనమాట. అక్కడ నక్షిలో చూద్దామంటే మనకు కావాల్సిన వెయిట్లో ఉన్నాయి, కానీ పెద్ద పెద్ద హారాలు అయితే ఉన్నాయి కొన్ని. అవి కూడా చాలా లిమిటెడ్గా ఉన్నాయండి. ఇప్పుడు మనం షో పీస్లు ఏవేవైతే పెట్టారో అవి ఉన్నాయన్నమాట. మళ్ళీ స్టాక్ అయితే అస్సలు లేవు. ఇంకా వెళ్ళాము, ఇంకా ఏదో ఒకటి తప్పదు తీసుకోవాలన్నట్టు తీసుకున్నామండి. ఇక్కడైతే నేను నెక్స్ట్ సెట్ అయితే చూస్తున్నాను. అంటే ఇప్పుడు వీటికి లాకెట్ రాలేదు కదా. ఇవేంటంటే కొంచెం హెల్తీ నెక్ ఉన్న వాళ్ళకైతే మంచిగా అనిపిస్తుందండి. కొంచెం నాలా వీక్ ఉన్న వాళ్ళకైతే అస్సలు సూట్ కావు. ఇప్పుడు చూస్తున్నారు కదా, అది అస్సలు సూట్ కాలేదన్నమాట. తర్వాత ఈ మోడల్ అయితే కొన్ని చూసాము, ఒక 3-4 చూసామండి. ఇవి కొంచెం బెటర్ అనిపించింది. మాకైతే మేము అనుకున్న దానికన్నా ఎక్కువ వెయిట్ ఉందన్నమాట. మనకు ఇప్పుడు స్కీమ్లో ఎంతైతే గోల్డ్ వచ్చిందో దానికన్నా చాలా ఎక్కువ ఉందండి వెయిట్ అయితే. సో కొంచెం ఎక్కువైనా పర్లేదు, మంచిది తీసుకుందామని చూస్తున్నాను. కానీ చూస్తున్నా కదా, ఇవే మోడల్స్ ఉన్నాయన్నమాట, ఎక్కువ అస్సలు లేవండి. ఇంకా తర్వాత ఇవి 2 అయితే ఇలా పక్కన పెట్టాము. ఇందులోనే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందామని. అంటే సింపుల్గా ఉన్నాయి కదా, పిల్లలకైనా వేయడానికి మంచిగా ఉంటుందని అనుకుని కొంచెం పక్కన అయితే పెట్టుకొని ఒకటైతే తీసుకుందామని డిసైడ్ అయ్యానండి ఇందులో. హలో అండి, చూసారు కదా షాపింగ్ బ్లాగ్ అయితే. నాకు ఎక్కువగా అంటే అలో చేయలేదన్నమాట వాళ్ళైతే వీడియోస్ తీయడం. సో కొన్ని క్లిప్స్ తీసుకున్నాను, అవే నేను మీకు చూపించాను. ఇప్పుడు మీరు చూసిన వాటిలోనే కొన్ని చూపించాను కదా ఆర్నమెంట్స్, అందులోనే ఒక నెక్ పీస్ అయితే తీసుకున్నానండి. నాకైతే మలబార్ గోల్డ్ స్కీమ్ పే చేసి బిస్కెట్ అయిపోయినేమో అనిపిస్తుందండి. ఎందుకంటే కొంచెం కూడా సాటిస్ఫాక్షన్ లేదనమాట నాకైతే. అది ఎందుకు ఏంటని కూడా నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. అంటే ఆ స్కీమ్ డీటెయిల్స్ నేను ఎంత పే చేశాను, నాకు ఏమైనా బెనిఫిట్ వచ్చిందా లేదా స్కీమ్ వల్ల, అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఈ వీడియో కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు, లాంగ్ అయిపోతుంది అనమాట వీడియో అయితే. ఇప్పుడైతే నేను ఏం తీసుకున్నాను అదైతే చూపిస్తానండి. ఇదైతే తీసుకున్నాను, మీరు చూసే ఉంటారు కదా, వీడియోలో అయితే వేసుకున్నాను. నేనైతే ట్రయల్ అయితే చేశాను నేను. కొంచెం ఇది నాకు కొంచెం నచ్చిందండి, ఇదైతే తీసేసుకున్నాను. సింపుల్గా ఉన్నాను. తీసి చూపిస్తాను. ఇలా ఉంటుందన్నమాట. సింపుల్గా ఇలా లాకెట్ అయితే వచ్చింది. ఇవన్నీ కూడా రూబీస్ అండ్ ఎంబ్రాయిడ్స్ అనమాట. బ్యాక్ చైన్ అయితే రాలేదండి. సో ఇలానే ఉంది సింపుల్గా. నేనైతే వేసుకొని చూపిస్తాను.
సో వేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట సింపుల్గా, మరి అంత హెవీగా అయితే ఉండదు. అంటే నాకు అక్కడ ఉన్న కలెక్షన్లో నాకు ఇది కొంచెం బెటర్ అనిపించింది. సో ఏంటంటే పిల్లలకి కూడా ఎప్పుడైనా సింపుల్గా వేయచ్చు, నేను డ్రెస్ మీదైనా పేరప్ చేసుకోవచ్చు అని ఇలా అయితే తీసుకున్నాను. ఇలా ఉండండి మొత్తం. ఇప్పుడు నేను దీని డీటెయిల్స్ అని చెప్తానండి. ఇది వచ్చేసి 15 గ్రామ్స్ ఉందన్నమాట. ఇది నెట్ అంటే గ్రాస్ వెయిట్ వచ్చేసి 15 గ్రామ్స్, ఓన్లీ నెట్ వెయిట్ వచ్చేసి 13.5 సంథింగ్ ఉంది. ఇంకా 1.5 అంతా కూడా రూపీస్ అండ్ ఎంబ్రాయిడ్స్ అయితే వచ్చాయండి. నేను స్కీమ్ పే చేసింది అయితే మంత్లీ 5,000 అయితే పే చేశాను. అలా 11 మంత్స్కి గాను నాకైతే గోల్డ్ అయితే 7.8 గ్రామ్స్ అయితే అక్యుమిలేట్ అయింది. మిగతా నేను 5 సంథింగ్ గోల్డ్కి అయితే అమౌంట్ అయితే పే చేశాను. 11 మంత్స్ కానీ నాకు 55,000కు 7.8 గ్రామ్స్ అయితే వచ్చిందండి. ఇంకా అంత క్యాలిక్యులేషన్ అంతా చేసిన తర్వాత నాకు వచ్చేసి నేనైతే నా చేతులతో అయితే 79,000 అయితే పే చేసాము. మేమైతే లాస్ట్లో అయితే 79,000 అయితే పే చేసామన్నమాట. స్కీమ్ కాకుండా పైన 79,000 అయితే వేసామండి. అలాగే అంటే గోల్డ్ కూడా ఉంది కదా, 5 సంథింగ్ అలా గోల్డ్ వచ్చింది దీనికి ఎక్స్ట్రా. దానికి గాను 79,000 అయితే పే చేసాం. ఇందులోనే మనకు విఏ వచ్చేసి 24% చెప్పారనమాట. మాకు చాలా ఎక్కువ అనిపించింది. కొంచెం బార్గెన్ చేస్తే 21%కి వేశారు విఏ అయితే, ప్లస్ మళ్ళీ 3% GST. సో ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. నాకు ఈ స్కీమ్ వల్ల నాకు ఏమైనా బెనిఫిట్ ఉందా లేదా, నేను ఎలా నష్టపోయాను, అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే కంప్లీట్గా అంటే బ్రీఫ్గా చెప్తాను నేను మీకు. ఈ వీడియోలో కొంచెం చెప్పడానికి ఇబ్బందిగా ఉంది, మా పిల్లలు అయితే కొంచెం డిస్టర్బ్ చేస్తున్నారు అనమాట. సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను మొత్తం క్లియర్గా చెప్తానండి ఈ ఆర్నమెంట్ గురించి అయితే. సో ఇదనమాట. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఈ ఆర్నమెంట్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.